ఎక్కడ చూసినా ఒకే మాట వినిపిస్తుంది. సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ మేరకు లబ్ధి జరగబోతోంది, ట్యాక్స్ పేయర్స్కి ఏమన్నా వెసులుబాట్లు ఉంటాయా, మూలధన వ్యయానికి సంబంధించి ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో ఈసారి 8వసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి భవన్కి అయితే చేరుకున్నారు. రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ప్రతినిధులు కూడా బడ్జెట్ ప్రతులను కూడా ఇవ్వడం జరిగింది. 8వసారి బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. ఇది ఒక క్రెడిట్గా అని చెప్పచ్చు. 3వసారి మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పెడుతున్నటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. మరి పన్ను సంబంధించి కూడా ఎటువంటి స్లాబులు ఉంటాయి, ఏ విధంగా పన్ను రేటు సంబంధించి నిర్ణయాలు ఉంటాయి బడ్జెట్లో అనేది చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి మాట. నిన్న మోదీ మాట్లాడుతూ కూడా ఒక అంశాన్ని చెప్పారు. అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పి కోరుకుంటున్నాము అని చెప్పి. సో ఈసారి ఏదైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటి బడ్జెట్ ఏమైనా ప్రవేశపెట్టబోతున్నారా అనేది ఆశాజనకంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు, మనకి ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ టూర్ నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్లారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. బడ్జెట్కి సంబంధించి ఏ విషయాలు, అటు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, 8 మండలాలు వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి గురించి వెసులుబాట్లు కల్పించాలని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు అయితే పెట్టించారు. మరి అవన్నీ ఎంతవరకు ఈరోజు బడ్జెట్లో పెడతారు, ఏవే విషయాల్ని వ్యవసాయ రంగానికి కావచ్చు, ఎంఎస్ఎంఈలకు కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మరొక గంట సమయంలో మనకు తెలిసిపోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్లో ఏ ఏ అంశాలు ఉండొచ్చన్న విషయమై పలు అంచనాలు ఇప్పటికే వెలువడుతూ ఉన్నాయి. ఆదాయ పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంతో భాగంగా స్లాబ్ ఏదైతే ట్యాక్స్ స్లాబుల్ని 6 నుంచి 3 కుదించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం గరిష్ట పన్ను రేటు 30% ఉండగా దీనిని 25% తగ్గిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోంది, తాయిలాలేంటి, వడ్డింపులు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు అయితే వస్తున్నాయి. మనకి ఢిల్లీ ఎలక్షన్స్ కూడా త్వరలో ఉన్నాయి. మరి ఢిల్లీలో మనకి పారిశ్రామికవేత్తలు ఉంటారు, అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఏమాత్రం వెసులుబాట్లు ఉంటాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అనేది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రతినిధులు కూడా ఇచ్చారు. రైట్, బడ్జెట్ మీద అందరూ ఆశలు అయితే పెట్టుకున్నారు. బడుగు బలహీన ప్రజల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఉండబోతుంది అనేది చర్చిద్దాం. వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీస్ ఏంటనేది కూడా చర్చిద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలు ఏమేం కావాలని కోరుకుంటున్నారు అనేది. రైట్ శ్రీకాంత్. అసలు గుడ్ మార్నింగ్. సో మరి కాసేపట్లోనే ఇందాక మీరు చెప్పినట్టు ఏ ఏ రాష్ట్రాలకు ఎంతెంత బడ్జెట్ రాబోతోంది, ఏమేం ప్రాజెక్టులు ఇవ్వబోతున్నారు, ఏమేం వెసులుబాట్లు ఇవ్వబోతున్నారు, నిర్మలమ్మ ఎర్ర బ్యాగులో చిట్టాలో ఏముంది అని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోందని చెప్పాలి. సో ఇందాక మీరు చెప్పినట్టు ఈ రోజు ఉదయం 8:45 నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖకు చేరుకున్నారు. మంత్రివర్గంతో కాసేపు మాట్లాడారు. అక్కడి నుంచి ద్రౌపది ముర్ము కూడా బడ్జెట్ కాపీని అందజేయడం జరిగింది. సో మరి కాసేపట్లోనే పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి ప్రసంగం కూడా స్టార్ట్ కాబోతోంది. సో నిజానికి గత 4 బడ్జెట్లు ఒక మధ్యంతర బడ్జెట్ లాగానే ఈ బడ్జెట్ కూడా ఎట్లా ఉండబోతోంది అన్నది ఒక అంశం అయితే ప్రధానంగా చర్చ నడుస్తోంది. సో ప్రధానంగా దీంట్లో పన్ను రహితానికి సంబంధించినటువంటి అంశమే ముందు చర్చ నడుస్తుంది. దాదాపు 10 లక్షల వరకు సంపాదిస్తే పన్ను రహితం ఏమన్నా అవుతుందా కావచ్చు అన్నటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ లో కొత్త ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి స్లాబ్ ను కూడా ఈసారి కొనసాగించే ఛాన్స్ ఉన్నాయా? సో ప్రస్తుతానికి 7,75,000 వరకు మాత్రమే ఆదాయం కొంచెం పన్ను రహితం ఉన్నది. సో ఇట్లా నేపథ్యం ఆదాయాన్ని సంపాదించడానికి పన్నులు పెంచడమా లేదంటే రుణాలు తీసుకోవడమా, సో ఇవన్నీ కూడా ఎట్లా ఉండబోతుంది చూడాలి. అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్స్ పైన ఎట్లాంటి ఖర్చులు చేయబోతున్నారు, సో ఎన్ని అంశాలు కూడా ప్రస్తుతానికి
చర్చ అయితే బలంగా నడుస్తోంది. ఇంకా దీంట్లో భాగంగా ఇప్పటికే అంటే ఈ ఏ రాష్ట్రానికి ఎంతెంత కేటాయించబోతున్నారు అన్నది కూడా చూడాలి. సో ఇప్పటికే ఒక నిమిషం కిందనే నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కూడా చేరుకోవడం జరిగింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఆమె పార్లమెంట్ కు నేరుగా చేరుకున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇందాక మీరు ఒక అంశాన్ని ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఎట్లాంటి హామీలు ఉండబోతున్నాయి అనేటువంటి చర్చ ప్రధానంగా నడుస్తోంది. మరి ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఉంది కాబట్టి, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా చూసినా గానీ ఆంధ్రప్రదేశ్ కు పోలవరానికి, లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కి గానీ, అమరావతి రాజధానికి గానీ, కొత్త ప్రాజెక్ట్స్ కి, ఇనిషియేషన్స్ కి ఎక్కువగా బడ్జెట్ కేటాయించారు. అటు బీహార్ నితీష్ కుమార్ కు, చంద్రబాబు నాయుడు ఇద్దరికి మాత్రమే కేటాయించారు. వాళ్ళ కోసమే బడ్జెట్ పెట్టారు అన్న దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. అయితే తెలంగాణ విషయానికి వస్తే విభజన హామీల్లో బెనిఫిట్స్ తెలంగాణకు మాత్రం ఇవ్వట్లేదు. తెలంగాణలో సింగరేణికి సంబంధించి కానీ, ఐఐటిహెచ్ వంటి సంస్థలకు కేటాయింపుల్లో కోత విధిస్తున్నారు. బడ్జెట్ లో అసలు తెలంగాణ ఊసే లేదు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పోయినసారి అసలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో తెలంగాణకు సంబంధించి ఏ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో ఇలా నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ లో రాష్ట్రానికి ఆ రోజు గుండుస్తున్నారని అన్నారు. సో ఈ మధ్య కాలంలో ఎన్నికలకు సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా పాగా వేయాలని చూస్తున్నటువంటి క్రమంలో ఎట్లాంటి బడ్జెట్ కేటాయించబోతోందన్న చూడాలి. ఎందుకంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు తెలంగాణ నుంచి ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు కూడా ఓటాన్ అకౌంట్ లో మొండి చేయి చూపించింది. సో ఈసారైనా తెలంగాణకు విభజన హామీల్లో ఉన్నటువంటి హామీలు, నిధులు ఏమైనా దక్కుతాయా అని ఎదురు చూస్తున్నటువంటి మాట మాత్రం కనిపిస్తోంది. సో తెలంగాణలో ప్రాజెక్టులు అట్ ది సేమ్ టైం ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కూడా నోచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర సంస్థలు కానీ, నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ప్రకటనల కోసం కూడా రాష్ట్రం ఎదురు చూస్తోంది. సో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికైన అంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 30 సార్లు ఢిల్లీకి వెళ్తే దరిదాపు పోయిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రుల్ని కలవడం, సో వాళ్లకు మా రాష్ట్రానికి ఇది కావాలంటూ అడగడం, సో ప్రతిసారి అడగడం చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి వర్సెస్ అంటే రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఎక్కడ యుద్ధ వాతావరణం లేదు. సో కొంత సానుకూలమైనటువంటి వాతావరణమే ఉంది. రైట్.